నమస్కారం అండి, మీ అందరికీ శ్యామ్లాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మిక్స్ వెజ్ మసాలా కిచిడి చేస్తున్నాను. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాము. ముందుగా పొయ్యి పైన ఒక ప్యాన్ పెట్టి అందులో తగినంత ఆయిల్, 2-3 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఆయిల్ నెయ్యి వేడెక్కిన తర్వాత ముందుగా తీసిపెట్టి ఉంచుకున్న గరం మసాలాలు వేసుకోవాలి. దాల్చిన చెక్క, ఇలాచీ, లవంగాలు, మిరియాలు 4-5, 2 పెద్ద ఇలాచీలు, కొద్దిగా చక్రీ పూలు, సాజీరా, బిర్యానీ ఆకు వేసి అవి చిటపటమన్న తర్వాత 2-3 పచ్చిమిరపకాయలు చీలికలు పెట్టి వేసుకోవాలి. ఆ తర్వాత పొడుగా కట్ చేసిన ఒక మీడియం సైజ్ ఆనియన్ వేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసి ఫ్రై చేసుకోవాలి. ముందుగా 1 గ్లాసు బియ్యానికి 1/2 గ్లాసు పెసరపప్పు 2 కలిపి కడిగి పక్కన ఉంచుకోవాలి. ఇందులో పుదీనా, కరివేపాకు వేసి మంచిగా మిక్స్ చేసి ముందుగా కట్ చేసి పెట్టి ఉంచుకున్న మిక్స్ వెజ్జీస్ వేసుకోవాలి. ఏ ఇష్టం ఉంటే అవి వేసుకోవాలి. ఇందులో నేను క్యాలీఫ్లవరు, క్యారెట్, బీన్స్, దొండకాయలు, ఆలు, బఠానీలు, క్యాప్సికమ్ ఇవన్నీ వేసుకున్నాను. మీరు కూడా ఏవి ఇష్టం ఉంటే అవి వేసుకోండి. వేసి మంచిగా మిక్స్ చేసుకొని అందులో 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అందులోనే 1 స్పూను పసుపు వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. మొత్తము మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకొని ఆ తర్వాత ముందుగా కట్ చేసి పెట్టిన 3 మీడియం సైజు టమాటాలు వేసుకోవాలి. అందులోనే 1 స్పూను 1-1.5 స్పూను కారం పొడి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. టమాటాలు, కూరగాయలు మంచిగా మగ్గేంత వరకు మూత పెట్టి 2-3 నిమిషాలు ఉంచుకోవాలి. ఆ తర్వాత మూత తీసి ఇంకొకసారి మంచిగా కలిపి అందులో 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. మీకు ఎంత పడితే అంత వేసుకోండి. 1 స్పూను గరం మసాలా వేసుకోవాలి. వేసి మంచిగా మిక్స్ చేసి ముందుగా కడిగి పెట్టిన 1 గ్లాసు బియ్యము, 1/2 గ్లాసు పెసరపప్పు వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిసేపు మొత్తము ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అడుగు మాడకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసి కలుపుకోవాలి. ఈ విధంగా మంచిగా కలిపిన తర్వాత ముందుగా వేడి చేసి పెట్టి ఉంచిన మంచినీళ్ళు పోయాలి. 3 గ్లాసుల నీళ్ళు పోయాలి. కూరగాయలకు, బియ్యం, పప్పుకు అన్నిటికీ కలిపి 3 గ్లాసుల వాటర్ పోసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత కుక్కర్ మూత పెట్టి 3-4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ విధంగా మంచిగా కుక్కర్ మూత చల్లారిన తర్వాత మూత తీసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని వేడివేడిగా ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే వేడి మిక్స్ వెజ్ మసాలా కిచిడి రెడీ అయిందండి. ఈ విధంగా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని ఆవకాయ, పెరుగు, కాలీఫ్లవర్ బజ్జీలు ఏవి ఇష్టం ఉంటే అవి, పాపడు, పైనుంచి కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ విధంగా మంచిగా సర్వ్ చేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉండే వేడి మిక్స్ వెజ్ మసాలా కిచిడి రెడీ అయిందండి. తప్పకుండా చేసుకొని తినండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ సమ్మర్లో ఎక్కువసేపు కిచెన్లో ఉండే కన్నా అన్నీ ఒకసారి కట్ చేసి బియ్యం కడిగి పెట్టుకొని టైంకి తినే ముందు ఒక 10-15 నిమిషాల ముందు వేడిగా చేసుకొని పెరుగు, పచ్చడితో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి. మిక్స్ వెజ్ మసాలా కిచిడి తప్పకుండా చేసుకొని తినండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.